నమస్తే. వెల్కమ్ టు సుస్మిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? సో, ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటది అసలు ఈ వీడియో దేనికి సంబంధించిందనేసి. యెస్, నా శ్రీమంతం ప్రిపరేషన్ వ్లాగ్ అనమాట. ఈ వీడియో మొత్తంలో అసలు నా శ్రీమంతానికి మేమేం గిఫ్ట్స్ పంచాము, రిటర్న్ గిఫ్ట్స్ ఏమేమి పంచాము, డెకరేషన్ ఎట్లా చేపిచ్చాము, నేనెట్లా రెడీ అయ్యాను, అలా ఓన్లీ ప్రిపరేషన్ గురించి మాత్రమే ఉంటది. ఎందుకంటే మొత్తం సీమంతం అంతా ఒకటే వ్లాగ్ చేద్దాం అనుకున్నా. బట్ డ్యూరేషన్ చాలా ఎక్కువైపోతుంది. అందుకననేసి ఇట్లా 2 పార్ట్స్‌గా డివైడ్ చేశాననమాట దీన్ని. సో, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా నా సెకండ్ వీడియో కూడా చూడండి. అది కూడా వెంటనే పోస్ట్ చేస్తాను ఈ వీడియో తర్వాత. సో, యాహ్! ఫస్ట్ నేను అసలు మాట్లాడాల్సింది ఈ బ్యాగ్ గురించి. సీమంతం కానుక శ్రీ లక్ష్మీ సుస్మిత అని అట్లా నా పేరేపిచ్చి, ఇంకొక సైడేమో ఇలా వినాయకుడి బొమ్మ ఏపిచ్చారనమాట. నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చింది. అండ్ చాలా యూజ్‌ఫుల్ అనిపిచ్చింది జనరల్‌గా. అండ్ ఎకో ఫ్రెండ్లీ గూడా. సో, ఈసారి ఎవరన్నా మీరు ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్ పంచడానికి బ్యాగ్స్, కవర్స్ చూస్తే ఇలాంటివి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మనం ఇచ్చే గిఫ్ట్ ఏదో యూజ్ అండ్ త్రోలా కాకుండా కొంచెం ఎక్కువ కాలం యూజ్ చేసుకునేలా ఉంటే తీసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అండ్ ఇచ్చింది మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటది కదా! సో, అందుకననేసి ఆ బ్యాగ్స్ అట్లా అనమాట. అండ్ యాహ్! ఇప్పుడు ఇక్కడైతే చలిమిడి ప్యాక్ చేస్తున్నారు. బ్యాంగిల్స్, పసుపు, కుంకుమ, ఆకు అన్నీ దేనికి దానికి సపరేట్‌గా ఏది ఎక్కడ లీక్ అవ్వకుండా, ఏది దేనికి పడిపోయి డిస్టర్బ్ అయిపోకుండా. జనరల్‌గా చాలామంది తాంబూలాలు హడావిడిగా ప్యాక్ చేసేస్తారు. సో, దానివల్ల కొన్ని పసుపు, కుంకుమ అటు ఇటు అయిపోవడము, చలివిడి అవన్నీ కొంచెం బ్లౌజ్ పీసెస్‌కి వాటిలకి అంటేయడం అట్లా అవుతది కదా! సో, అట్లా అవ్వద్దని చెప్పి చాలా జాగ్రత్త తీసుకొని ప్యాక్ చేస్తున్నారనమాట. అండ్ ఇది మేము పంచిన రిటర్న్ గిఫ్ట్స్. ఈ రిటర్న్ గిఫ్ట్స్‌లో ఇది రాగి చెంబు అండ్ దాని పైనే మూత అనమాట. అంటే దానికే క్యాప్ లాగా వచ్చేసింది. అది అలా సెట్ లాగా. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ రాగి దాంట్లో వాటరే తాగినా కూడా చాలా మంచిది హెల్త్‌కి కూడా అని అనడం వల్ల ఇది తీసుకున్నాం. అండ్ దీనిపైన కూడా కంచర్లపల్లి వారి సీమంతం కానుక అని ఏపిచ్చి నా పేరేపిచ్చారు. శ్రీ లక్ష్మీ సుస్మిత అని. సో, నేనైతే ఈ గిఫ్ట్ ఇది ఇది ఓకే చేశాక శాంపుల్ పీస్ అప్పుడే తెచ్చుకొని ఇంటికి అప్పటినుంచి నేను డైలీ నా బెడ్ పక్కన అది పెట్టేసేసుకొని దాంతోనే తాగుతున్నాననమాట వాటర్. అండ్ యాహ్! నాకైతే ఇది కూడా చాలా బా నచ్చింది. మీకు ఈ గిఫ్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇక్కడ పసుపు, కుంకుమలు ప్యాకింగ్ చేస్తున్నారు. ఇవన్నీ మేము ఇంట్లో యాక్చువల్‌గా పసుపు లూజ్‌గా అండ్ కుంకుమ లూజ్‌గా తీసుకొనొచ్చి ఇట్లాంటి జిప్‌లాక్ కవర్స్‌ని తీసుకొచ్చి వాటికి సెపరేట్‌గా పసుపు, సెపరేట్‌గా కుంకుమ ప్యాకింగ్ చేశాము. అలానే వాటితో పాటు ఒక స్వీట్ హాట్ కూడా మేము పంచాము. ఇది స్వగృహ ఫుడ్స్ నుంచి ఆర్డర్ పెట్టేసేసారనమాట. ఒక లడ్డు అండ్ ఒక బూందీ ప్యాకెట్. అది వాళ్ళే ప్యాకింగ్ చేసేసేసి అంటే మేము చెప్పాం ఇంతింత క్వాంటిటీలో కావాలి ఒక్కొక్క ప్యాకెట్ అని చెప్పేసరికి వాళ్ళే మొత్తం అంతా ప్యాక్ చేసేసేసి పంపించారు. వాటిని మేము ఏ కవర్‌కి ఆ కవర్‌కి సెపరేట్‌గా ఇట్లా ప్యాక్ చేసుకుంటున్నాం అనమాట. ఇలా ఒక బ్యాగ్‌లో మేమిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఒక స్వీట్ అది బూందీ ప్యాకెట్ ఒకటి అండ్ ఇది ఈ బాక్స్‌లోనేమో ఇట్లా లడ్డు ప్యాక్ అయిపోయి వచ్చేసిందనమాట. సో, ఇలా దేనికి దానికి సెపరేట్‌గా వేసేసుకున్నాం. వీటిలతో పాటు పసుపు, కుంకుమ, 2 బ్యాంగిల్స్, ఇందాక చలిమిడి ప్యాక్ చేశారు కదా! ఆ చలిమిడి ఒకటి, ఒక బ్లౌజ్ పీస్ ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెమ్ ఏది మిస్ అవ్వకుండా ఉండాలనేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెమ్‌ని ఏసేసి బ్యాగ్‌లో ఇట్లా ప్యాక్ చేసేసి పక్కన పెడుతున్నారనమాట. ఇది వదిలే ఇగో వెళ్ళి నీ చేతితో దేవుడి హాయ్. అరే యాక్చువల్ శ్రియాన్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పండి. అరే బలి తీసేవరా నాకు పంపిరా. అన్నీ ముందే ప్రిపేర్ చేసుకోవడానికి టైం ఎక్కువ పట్టింది కానీ ఇట్లా లాస్ట్‌లో అన్నీ కలిపి ప్యాక్ చేయడానికి ఎక్కువ టైం పట్టలేదు. బికాజ్ అన్నీ ముందే ప్రిపేర్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఎవరు కాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెమ్ దగ్గర కూర్చొని ఏది మిస్ అవ్వకుండా అందరూ అన్ని ఐటెమ్స్‌ని నీట్‌గా ఇట్లా ప్యాక్ చేసేసి జిప్ వేసేసి వాటిని పక్కన పెట్టేసేసామనమాట. సో దట్ ఏది మిస్ అవ్వకుండా ఉంటుందని. ఇదంతా మా ఇంటి కింద భోజనాల కోసం అంటే వాటర్ ప్రూఫ్ టెంట్ ఏసారు. రెయినీ సీజన్ గదా! సో, వర్షాలు పడి ఎక్కడ డిస్టర్బ్ అవ్వద్దు అననేసి ఇట్లా టెంట్‌లా ఏసారు. అండ్ ఇది ఎంట్రన్స్ ఆర్చ్ ఇట్లా చేస్తున్నారనమాట. ఇంకా డెకరేషన్ కంప్లీట్ అవ్వలేదు. నేను డెకరేషన్ మొత్తం అయిపోయాక కూడా ఫైనల్ లుక్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. అండ్ నా లాస్ట్ 2 సీమంతాలు కూడా మేము ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. సో, అందుకని ఇది కూడా అట్లానే సెంటిమెంట్‌గా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో, యాహ్! ఇంకా డెకరేషన్ అవుతూ ఉంది. ఇంకా డెకరేషన్ జరగలేదు. కంప్లీట్ అయిపోయాక కూడా నేను మొత్తం ఎలా ఉందో మీకు చూపిస్తాను.
ఆ డెకరేషన్ అంతా అయ్యేలోపు నేను గూడా రెడీ వచ్చేద్దామని పైకెళ్ళాను. అప్పటికే నా మేకప్ మ్యాన్ వాళ్ళందరూ అన్నీ రెడీ చేసేసుకొని నా కోసమే వెయిట్ జేస్తున్నారు. యాక్చువల్‌గా ఈసారి మేకప్ ఇయన్నీ పర్టిక్యులర్‌గా చేపించుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నా ఫస్ట్ సీమంతం మా పాప కడుపులో ఉన్నప్పుడు ఆహ్, నేను మేకప్ చేపించుకున్నా, హెయిర్ స్టైల్, శారీ డ్రేపింగ్ అన్నీ చేపించుకున్నాను. చాలా బాగున్నాను. ఫోటోస్, వీడియోస్ అంటే అందంగా ఉన్నాననమాట. చాలా బాగున్నాను. తర్వాత నా సెకండ్ టైమ్ ప్రెగ్నెన్సీ మా బాబు కడుపులో ఉన్నప్పుడు నేనేమంటే, ఎందుకు నేను చేసేసుకుంటాలే సెకండ్ టైమ్ సీమంతానికి మళ్ళీ మేకప్, హెయిర్ స్టైల్ అవసరమా ఇయన్నీ. నేను చేసేసుకుంటా ఇంట్లో నేను రెడీ అయిపోతానులే అని కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్‌కి పోయి ఇంట్లో నేను రెడీ అయ్యాననమాట. ఆ ఫోటోస్, వీడియోస్ చూసాక నేను రియలైజ్ అయిందేంటంటే, ఓకే. ఇలాంటి అకేషన్స్ లైఫ్ లాంగ్ చూసుకునే అకేషన్స్ లైఫ్ లాంగ్ చూసుకోవాలి ఆ ఫోటోలు, వీడియోలు. అలాంటి వాటికి ఇలాంటి ప్రయోగాలు చేయొద్దు అని చెప్పి ఒక రియలైజేషన్ వచ్చిందనమాట నాకు. అందుకని ఈసారి ఫైన్ పర్లేదు. మళ్ళీ పిలిపించుకొని చక్కగా మేకప్ చేపించుకొని, హెయిర్ స్టైల్, శారీ డ్రేపింగ్ అన్నీ చేపించుకొని రెడీ అవుదాం అని చెప్పి రెడీ అవుతున్నాననమాట. నా తర్వాత ఇంకా మా పాప రెడీ అవ్వాలి, మా చెల్లి రెడీ అవ్వాలి. మా చెల్లయితే ఇందాక నుంచి అటు ఇటు తిరుగుతా నాకన్నీ హెల్ప్ చేస్తూనే ఉంది. సో, టైం అయిపోతుందని ఫస్ట్ నేను రెడీ అయిపోయాను. నా ఫైనల్ లుక్ అయితే నేను నా సీమంతం వ్లాగ్‌లోనే రివీల్ చేస్తాను. సో, ఇది డెకరేషన్ అయితే ఫైనల్ డెకరేషన్ అవుట్‌పుట్ అయితే ఇది. అండ్ ఈ డెకరేషన్‌కి కూడా ఒక స్టోరీ ఉంది. అదేంటో మీకు తెలియాలంటే మీరు నా సీమంతం వ్లాగ్ చూడాల్సిందే. అప్పుడు అది క్లియర్‌గా అర్థమవుతది. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. So, thank you so much for watching till the end. Love you all. Bye bye. Take care.